హాయ్ ఎవరీవన్, నా పేరు నందా అండ్ వెల్కమ్ టు మై ఛానల్ నందాస్ జర్నీ. ఈరోజు మనం మాహూర్ రేణుకామాత ఏకవీర శక్తిపీఠం దత్తాత్రేయ జన్మస్థానం సందర్శిద్దాం. ఈ వీడియోలో మాహూర్ ఎక్కడ ఉంది, మన తెలుగు రాష్ట్రాల నుంచి మాహూర్ ఎలా చేరుకోవాలి, మాహూర్లో ఎక్కడ స్టే చేయాలి, మాహూర్లో దర్శించవలసిన ప్రదేశాలేంటి, ఆ ప్రదేశాలను ఒక వరుసలో ఎలా సందర్శించాలి, రేణుకామాత శక్తిపీఠం యొక్క విశిష్టత మరియు స్థల పురాణం ఏంటి, ఈ ట్రిప్ కి కావలసిన బడ్జెట్ ఎంత, ఈ విషయాలన్నీ డీటెయిల్డ్ గా 1 by 1 తెలుసుకుందాం రండి. నేను పరళి వైద్యనాథ్ ఔండా నాగనాథ్ ఆలయం దర్శించి ఔండా నుంచి మాహూర్కి వెళ్తున్నాను. ఈ బస్సులపై మరాఠీలో రాసి ఉంటారు. బస్ మాహూర్ వెళ్తుందా లేదా అని లోకల్ పీపుల్ ని లేదా బస్సు వాళ్ళని అడిగి తెలుసుకోండి, లేదంటే గూగుల్ లెన్స్ యూస్ చేసి ట్రాన్స్లేట్ చేసుకోండి. ఔండా నుంచి కీన్వాత్ వెళ్లే బసెస్ అన్ని మాహూర్ వెళ్తాయి. ఔండా నుంచి మాహూర్ 140 కిలోమీటర్లుంటుంది. బస్ టికెట్ కాస్ట్ 220 రూపాయలు. ఇప్పుడు మనం మన తెలుగు రాష్ట్రాల నుంచి మాహూర్ రేణుకామాత ఆలయం ఎలా చేరుకోవాలో చూద్దాం. మాహూర్ మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో మాహూర్ అనే ప్రదేశంలో ఉంది. ఈ ప్రదేశం మహారాష్ట్ర తెలంగాణ బార్డర్ లో ఉంటుంది. మాహూర్ ఆదిలాబాద్ కు 80 కిలోమీటర్లు, నిర్మల్ కు 127 కిలోమీటర్లు, హైదరాబాద్ కు 365 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆదిలాబాద్ నుంచి మాహూర్ కి డైరెక్ట్ బసెస్ లభిస్తాయి. మాహూర్ లో రైల్వే స్టేషన్ లేదు. మాహూర్ కి సమీపంలో ఉన్న రైల్వే స్టేషన్ కీన్వాత్ రైల్వే స్టేషన్. కీన్వాత్ నుంచి మాహూర్ 48 కిలోమీటర్లు ఉంటుంది. కీన్వాత్ నుంచి మాహూర్ కు రెగ్యులర్ గా బసెస్ లభిస్తాయి. మన తెలుగు రాష్ట్రాల నుంచి అంటే తిరుపతి, విజయవాడ, హైదరాబాద్ నుంచి కీన్వాత్ కున్న ట్రైన్ కృష్ణా ఎక్స్ప్రెస్. ఆ ట్రైన్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. లేదంటే మరో ఆప్షన్, మన తెలుగు రాష్ట్రాల నుంచి నాందేడ్ కు ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి. ఆ ట్రైన్ డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. నాందేడ్ నుంచి మాహూర్ 127 కిలోమీటర్లు ఉంటుంది. నాందేడ్ నుంచి మాహూర్ కు బసెస్ లభిస్తాయి. కాకపోతే వెంటనే బసెస్ ఉండవు, కొంత సమయం వెయిట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా నాందేడ్ లో డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ ఉంది. ఇది చాలా చిన్న ఎయిర్పోర్ట్. అన్ని ప్రదేశాల నుంచి ఫ్లైట్స్ లభించవు. హైదరాబాద్ నుంచి డైరెక్ట్ ఫ్లైట్ కనెక్టివిటీ ఉంది. మీరు ఫ్లైట్ లో నాందేడ్ చేరుకోవాలి అనుకుంటే వయా హైదరాబాద్ రావచ్చు. నాందేడ్ ఎయిర్పోర్ట్ నుంచి క్యాబ్ లో మాహూర్ చేరుకోవచ్చు. మాహూర్ కొండ పైన ఉంది. మాహూర్ చేరుకునే 6 కిలోమీటర్ల ముందు నుంచి ఘాట్ రోడ్ మొదలవుతుంది. బస్సులో 3 గంటలు ప్రయాణించాక మాహూర్ చేరుకున్నాను. ఇది మాహూర్ బస్టాండ్. మాహూర్ బస్టాండ్ నుంచి బయటికి రాగానే లొకేషన్ ఇలా ఉంది. ఇదొక స్మాల్ టౌన్. బస్టాండ్ నుంచి బయటికి వచ్చి అలా ఎడమవైపు తిరగగానే హోటల్ కనిపించింది. నేను ఈ హోటల్లోనే స్టే చేశాను. హోటల్ రాజశ్రీ ప్యాలెస్. ఈ రూమ్ నాకు 700 పడింది, ఏసీ రూమ్. ఇప్పుడు మనం మాహూర్లో ఎక్కడ స్టే చేయాలో చూద్దాం. మాహూర్ బస్టాండ్ సమీపంలో మనకి బడ్జెట్ హోటల్స్ లభిస్తాయి. 600 నుంచి 1200 మధ్యలో ఏసీ, నాన్ ఏసీ రూమ్స్ లభిస్తాయి. మీరు ఆన్లైన్లో చెక్ చేస్తే కాస్ట్ చాలా ఎక్కువగా చూపిస్తుంది. అదే మీరు డైరెక్ట్గా వచ్చి రూమ్ చెక్ చేసుకొని తీసుకుంటే బడ్జెట్లో రూమ్స్ లభిస్తాయి. నేను తర్వాతి రోజు ఉదయం ఆలయాలు దర్శించడానికి ఆటో తీసుకున్నాను. ఇదే మనం వెళ్ళబోయే ఆటో. ఈ రోజు మనం రేణుకామాత శక్తిపీఠం, దత్తాత్రేయ జన్మస్థానం, అనసూయామాత ఆలయం, ఏకవీర శక్తిపీఠం సందర్శిద్దాం. రేణుకామాత ఆలయం, దత్తాత్రేయ ఆలయం, అనసూయామాత ఆలయం ఒకే రూట్ లో ఉంటాయి. ఏకవీర ఆలయం మరో రూట్ లో ఉంటుంది. రేణుకామాత ఆలయం, దత్తాత్రేయ ఆలయం మరియు అనసూయామాత ఆలయం 3 కూడా 3 కొండలపై ఉంటాయి. కొండ శిఖరంపై ఆలయాలు ఉంటాయి. రేణుకామాత ఆలయం సందర్శించడానికి 250 మెట్లు ఎక్కాలి. అక్కడి నుంచి పరశురామ ఆలయం సందర్శించడానికి మరో 150 మెట్లు దిగి ఎక్కాల్సి ఉంటుంది. అనసూయామాత ఆలయానికి ఇంచుమించుగా 200 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. దత్తాత్రేయ స్వామి ఆలయానికి 200 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. కాకపోతే దత్తాత్రేయ స్వామి ఆలయానికి రోడ్డు మార్గం ఉంది. అది మట్టి రోడ్డు. ఇప్పుడు తారు రోడ్డు వేస్తున్నారు కాబట్టి వెహికల్స్ లోపలికి అలో చేయట్లేదు. ఒక 5-6 నెలల తర్వాత వెళ్తే రోడ్డు రెడీ అవుతుంది. ఈ లోపు వెళ్లే వాళ్ళు మెట్లెక్కి వెళ్లాల్సి ఉంటుంది. ఈ 4 ఆలయాలు దర్శించడానికి ఆటో వాళ్ళు 1000 రూపాయలు ఛార్జ్ చేశారు. నేను ఎండాకాలం మే నెలలో వచ్చాను, అందుకే ఉదయం 6 గంటలకే ఆలయానికి వెళ్తున్నాను.
మనం మెట్లు ఎక్కాలి కాబట్టి ఎండ వచ్చేలోపే పైకి వెళ్ళిపోతే బాగుంటుంది. వింటర్లో వస్తే మీ చాయిస్. ముందుగా మనం రేణుకామాత శక్తిపీఠం సందర్శిద్దాం. బస్టాండ్ నుంచి ఆలయం 4 కిలోమీటర్లు ఉంటుంది. ఆటో ఇక్కడి వరకే వెళ్తుంది. ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకు వెళితే మెట్ల మార్గం ఉంటుంది. రండి వెళ్దాం. అలా ముందుకు రాగానే మెట్ల మార్గం కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మనం ఆలయం చేరుకోవడానికి 250 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. పెద్ద వయసు వాళ్ళు, నడవలేని వాళ్ళు డోలీ తీసుకోవచ్చు. 1100 ఛార్జ్ చేస్తున్నారు. డిపెండ్స్ ఆన్ వెయిట్. ఓవర్ వెయిట్ ఉంటే అమౌంట్ ఎక్కువ ఛార్జ్ చేస్తారు. మనం ఈ మెట్లు ఎక్కుతూ ఆలయ స్థల పురాణం తెలుసుకుందాం. ఆల్రెడీ మనం చాలా శక్తిపీఠ వీడియోల్లో చెప్పుకున్నాం. దక్ష ప్రజాపతి యజ్ఞం చేస్తూ పరమేశ్వరుణ్ణి పిలవడు. దక్ష ప్రజాపతి కుమార్తె అయిన సతీదేవి దక్షుడు నిర్వహించిన యజ్ఞానికి వెళ్లి తండ్రిచే అవమానితురాలై అగ్నిలో దూకి ఆత్మార్పణ చేసుకుంది. సతీదేవి మృత శరీరాన్ని శివుడు భుజాన వేసుకొని విలయ తాండవం చేయగా సంభవించిన ప్రళయాన్ని ఆపి మహాశివుడిని యథాస్థితికి తీసుకువచ్చే ప్రయత్నంలో భాగంగా శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ఖండించడంతో ఆ శరీర భాగాలు పడిన ప్రదేశాలన్నీ శక్తిపీఠాలుగా వెలయగా అందులో అమ్మవారి కుడి చేయి ఈ ప్రదేశంలో పడిందని చెబుతారు. ఇంకొంతమంది ఎడమ చేయి పడిందని చెబుతారు. ఎగ్జాక్ట్ గా ఏది అనే దాని విషయంలో కొంత కన్ఫ్యూజన్ ఉంది. మాహూర్ రేణుకామాత, ఏకవీరాదేవి ఇద్దరూ ఒకటే అని కొంతమంది చెబుతారు. లేదు వేరు అని ఇంకొంతమంది చెబుతారు. వీడియో చివర్లో దాని గురించి క్లారిటీ ఇస్తాను. మాహూర్ రేణుకామాత లేదా ఏకవీర శక్తిపీఠం ఇక్కడ ఏర్పడటానికి 2 పురాణ కథనాలు ఉన్నాయి. మాహిష్పతి రాజ్యానికి రాజైన కార్తవీర్యార్జునుడు శాపం వల్ల చేతులు లేకుండా జన్మించాడు. తాను గొప్ప తపస్సు చేసి దత్తాత్రేయుణ్ణి ప్రసన్నం చేసుకొని 1000 చేతులు పొంది మహావీరుడయ్యాడు. ఒకమారు ఆ మహారాజు వేటకు వెళ్లి అలసి జమదగ్ని ఆశ్రమానికి చేరుతాడు. ఆ మహర్షి కార్తవీర్యార్జునికి ఆయన పరివారానికి పంచభక్షాలతో భోజనం పెడతాడు. ఆ మహర్షి ఆర్భాటం చూసిన కార్తవీర్యార్జునుడు ఆశ్చర్యపడి దీనికి కారణం అడగ్గా జమదగ్ని తన దగ్గర కామధేనువు ఆవు ఉంది, దానివల్లే ఇది సాధ్యపడింది అని తెలుపుతాడు. ఆ గోవును తనకిమ్మని మహారాజు కోరతాడు. జమదగ్ని నిరాకరిస్తాడు. కార్తవీర్యార్జునుడు బలవంతంగా ఆ గోవును తోలుకుపోతాడు. పరశురాముడు ఇంటికి వచ్చి విషయం గ్రహించి మాహిష్మతికి పోయి కార్తవీర్యార్జునితో యుద్ధం చేసి అతని 1000 చేతులు తలను తన అఖండ పరుసుతో ఛేదిస్తాడు. ఈ విషయాన్ని తన తండ్రికి విన్నవించగా తండ్రి మందలించి 1 సంవత్సరం పాటు వివిధ పుణ్యక్షేత్రాలు సందర్శించి రమ్మంటాడు. ఒకరోజు పరశురాముడు ఇంట్లో లేని సమయం చూసి కార్తవీర్యార్జుని కుమారులు జమదగ్ని తల నరికి మాహిష్మతి పట్టణానికి పోతారు. పరశురాముని తల్లి రేణుక తండ్రి శవంపై పడి రోదిస్తూ 21 మార్లు గుండెలు బాదుకుంటూ పరశురాముణ్ణి పిలుస్తుంది. పరశురాముడు మాహిష్మతికి పోయి కార్తవీర్యార్జుని కుమారులను చంపి జమదగ్ని తలను తెచ్చి మొండానికి అతికించి బ్రతికిస్తాడు. ఆ తరువాత పరశురాముడు యావత్ క్షత్రియ జాతిపై ఆగ్రహించి వారిపై 21 మార్లు దండెత్తి క్షత్రియ వంశాలను నాశనం చేస్తాడు. శమంతక పంచకమనే 5 సరస్సులను క్షత్రియుల రక్తంతో నింపి పరశురాముడు తల్లిదండ్రులకు తర్పణం అర్పిస్తాడు. తండ్రి సలహా మేరకు పరశురాముడు పాప పరిహారార్థం ఈ ప్రదేశంలో తపస్సు చేసి యజ్ఞం చేయగా ఆ యజ్ఞం నుంచి ఏకవీరాదేవి ప్రత్యక్షమై పరశురాముని పాపాల నుంచి విముక్తి చేసింది. ఆ తరువాత పరశురాముని కోరిక మేరకు అమ్మవారు ఇక్కడే కొలువైందని స్థల పురాణం. ఈ ఆలయానికి సంబంధించి మరో స్థల పురాణం ఏంటంటే పరశురాముని తల్లిదండ్రులు రేణుకామాత, జమదగ్ని మహర్షి ఈ ప్రదేశంలో నివసించేవారని కొంతమంది, లేదు జోగులాంబ శక్తిపీఠం ఉన్న అలంపూర్లో నివసించేవారని మరికొంతమంది చెబుతారు. ఒకరోజు రేణుకాదేవి పూజకు నీరు తేవడానికి చెరువు దగ్గరకు వెళ్ళింది. అక్కడ గంధర్వుల జలకేలి చూసి మనస్సు చెలించి అలాగే చూస్తూ ఉండడం వల్ల తిరిగి రావడానికి ఆలస్యమవుతుంది.
పూజకు ఆలస్యం అవడంతో కోపగించిన జమదగ్ని మహర్షి అక్కడ ఏమి జరిగిందో అని తన దివ్య దృష్టితో చూసి ఆగ్రహంతో జమదగ్ని మహర్షి ఆమెను సంహరించవలెను అని కొడుకులను ఆదేశిస్తాడు. పెద్ద కొడుకులు అందుకు సమ్మతించరు. తల్లిని సోదరుల్ని సంహరించమని జమదగ్ని పరశురాముణ్ణి ఆదేశించగా అతడు తండ్రి చెప్పినట్లు చేస్తాడు. జమదగ్ని సంతోషించి ఏమైనా వరము కోరుకోమనగా పరశురాముడు తల్లిని సోదరులను బ్రతికించమంటాడు. ఈ విధంగా పరశురాముడు తన తల్లిని సోదరులను తిరిగి బ్రతికించుకుంటాడు. అలా పరశురాముడు రేణుకామాత తల నరికినప్పుడు తల ఈ ప్రదేశంలో పడిందని మరో పురాణ కథనం. మనం అలా మెట్లెక్కి పైకి రాగానే ఎదురుగా రేణుకామాత ఆలయం ఉంటుంది. చిన్న ఆలయమే. ఈ ఆలయంలో ప్రత్యేకత ఏంటంటే తమలపాకులు మరియు ఇతర ద్రవ్యాలతో తయారు చేసిన పాన్ ప్రసాదంగా అమ్మవారికి సమర్పిస్తారు. తమలపాకులు ఇతర ద్రవ్యాలు మనకి ఈ షాప్స్లో దొరుకుతాయి. వాటిని తీసుకొని ఇక్కడిస్తే వీళ్ళు దంచి మనకి ముద్దలా చేసిస్తారు. దాన్నే అమ్మవారికి ప్రసాదంగా పెడతాం. అదే మనం ప్రసాదంగా తిరిగి ఇంటికి తీసుకువెళ్తాం. రండి దర్శనానికి వెళ్దాం. అమ్మవారి పూర్తి విగ్రహం ఉండదు, కేవలం తల మాత్రమే ఉంటుంది. అక్కడ వీడియో తీయకూడదు, ఇలా ఉంటుంది, దర్శించుకోండి. మనం దర్శించుకొని ఇలా బయటికి వస్తాం. ఆలయానికి బయట ఎగ్జాక్ట్ అమ్మవారి ఎదురుగా దీపారాధన చేసుకొని ఇక్కడ కొబ్బరికాయ కొట్టుకోవచ్చు. నా దర్శనం పూర్తయింది. రండి ఇప్పుడు మనం పరశురాముని దర్శించుకుందాం. రేణుకామాత ఆలయం నుంచి కొంచెం ముందుకు వెళితే పరశురాముని ఆలయానికి మెట్ల మార్గం ఉంటుంది. మనం దర్శనం చేసుకొని బయటికి రాగానే ఎదురుగా వినాయకుని ఆలయం ఉంటుంది, దర్శించుకోండి. ఆ పక్కనే ఒక పురాతన వృక్షం ఉంది. ఈ వృక్షాన్ని కూడా పూజిస్తున్నారు. కాకపోతే దీని విశిష్టత ఏంటనేది తెలియదు. అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకు వెళితే మెట్ల మార్గం ఉంటుంది. ఇక్కడ నుంచి మనం 150 మెట్లు దిగి కిందకు వెళితే పరశురాముని ఆలయం ఉంటుంది. తిరిగి మళ్ళీ ఇదే మెట్లెక్కి ఈ మార్గంలోనే పైకి రావాలి. మనం అలా మెట్లు దిగి కిందకి రాగానే పరశురాముని ఆలయం కనిపిస్తుంది, దర్శించుకోండి. రండి పైకి వెళ్దాం. పైనుంచి వ్యూస్ ఎంత అద్భుతంగా ఉన్నాయో చూడండి. ఆ ఎదురుగా కనిపిస్తున్నదే దత్త శిఖరం. ఇటువైపు మనం మాహూర్గఢ్ కోట ఆనవాళ్లు చూడొచ్చు. రండి ఇప్పుడు మనం దత్తాత్రేయ శిఖరం దర్శిద్దాం. రేణుకామాత ఆలయం నుంచి దత్తాత్రేయ శిఖరం 3 నుంచి 3.5 కిలోమీటర్లు ఉంటుంది. దత్తాత్రేయ శిఖరానికి రోడ్డు మార్గం ఉంది. కాకపోతే ప్రస్తుతం కొత్తగా తార్ రోడ్డు వేస్తున్నారు, అందుకే వెహికల్స్ ని పైకి అలౌ చేయట్లేదు. ఇప్పుడు మనం మెట్ల మార్గం ద్వారా పైకి వెళ్లాల్సి ఉంటుంది. మీరు ఒక 5-6 నెలల తర్వాత వస్తే రోడ్డు రెడీ అవ్వచ్చు. ఇది దత్తాత్రేయ స్వామి ఆలయానికి మెట్ల మార్గం, దాని పక్కనే ఉన్నది రోడ్డు మార్గం. ఇక్కడ నుంచి మనం పైకి చేరుకోవడానికి 200 మెట్లు పైకి ఎక్కాల్సి ఉంటుంది. రండి వెళ్దాం. అత్రి మహర్షి అనసూయ మాతల కుమారుడు దత్తాత్రేయుడు. దత్తాత్రేయ అంటే దత్త అంటే దత్తత వెళ్ళడం, ఆత్రేయ అంటే అత్రి మహర్షి. దత్తాత్రేయ అంటే అత్రి అనసూయుల దత్తపుత్రుడు అని అర్థం. త్రిమూర్తులు ఈ దంపతులకు తమని తాము సమర్పించుకున్నారు కాబట్టి దత్తాత్రేయుడయ్యాడు. సప్త ఋషులలో ఒకరు అత్రి మహాముని. అత్రి మహర్షి బ్రహ్మ మానసపుత్రులలో ఒకరు. బ్రహ్మదేవుడు ఈయన్ని సృష్టి కార్యంలో సహాయం చేయడానికి పుట్టించాడు. అత్రి మహర్షికి కర్దమ ప్రజాపతి కూతురు అనసూయతో వివాహం జరుగుతుంది. ఆమె అత్రి మహర్షికి నిత్యం సేవలు చేస్తూ ఎంతో గొప్ప పతివ్రతగా పేరు తెచ్చుకుంది. ఒకరోజు త్రిమూర్తులు ముగ్గురు ఆమె పాతివ్రత్యాన్ని పరీక్షించడానికి అత్రి మహర్షి ఆశ్రమానికి వచ్చి ఆతిథ్యం స్వీకరించడానికి వచ్చామని చెబుతారు. అత్రి మహర్షి ఎంతో ఆనందంతో వారికి అన్ని మర్యాదలు చేసి భోజనానికి కూర్చోమని ప్రార్థిస్తాడు. అప్పుడు త్రిమూర్తులు వారు అన్నం తినాలంటే వడ్డించే స్త్రీ వివస్త్ర అయి ఉండాలని అంటారు. అనసూయాదేవి అంగీకారంతో అత్రి మహర్షి సరే అని మాటిస్తాడు.
వాళ్ళు భోజనానికి కూర్చోగానే అనసూయ మాత వారి మీద మంత్రజలం చల్లి చంటి పిల్లలుగా మార్చి వారి ఆకలి తీర్చి ఉయ్యాల్లో పడుకోబెడుతుంది. ఇది తెలుసుకున్న త్రిమూర్తుల భార్యలు అత్రి ఆశ్రమానికి వచ్చి అతనిని అనసూయాదేవిని వేడుకొని ఆ పసిపిల్లల్ని మళ్ళీ త్రిమూర్తులుగా పొందుతారు. అప్పుడు ఆ త్రిమూర్తులు మా ముగ్గురి అంశతో మీకు మేము సంతానంగా పుడతామని చెప్పి వెళ్ళిపోతారు. చాలా కాలం పిల్లలు కలగకపోవడంతో అత్రి మహర్షి భార్యతో కలిసి తపస్సు చేస్తాడు. దానివల్ల కొన్నాళ్లకు అత్రి మహర్షి కంటిలోంచి చంద్రుడు, అనసూయాదేవి గర్భంలో నుంచి దత్తాత్రేయుడు, దూర్వాసుడు పుడతారు. దత్తాత్రేయుడు విష్ణుమూర్తి అవతారంగా, చంద్రుడు బ్రహ్మ అవతారంగా, దూర్వాసుడు మహాశివుని అవతారంగా చెబుతారు. కొంతకాలం ముగ్గురు అత్రి దంపతుల వద్ద పెరిగిన అనంతరం బ్రహ్మ అవతారమైన చంద్రుడు, శివుని అవతారమైన దూర్వాసుడు తన అంశాలను దత్తునిలో లీనం చేసి దూర్వాసుడు తపస్సుకు వెళ్తాడు. చంద్రుడు తన స్థానానికి వెళ్ళిపోతాడు. ఆ ముగ్గురి అంశాలతో దత్తాత్రేయుడిగా బాసిల్లుతాడు. ఈ ప్రదేశాన్ని దత్తాత్రేయ జన్మస్థానంగా చెబుతారు. మరికొంతమంది చిత్రకూట్లో ఉన్న అనసూయ అత్రి మహాముని ఆశ్రమాన్ని జన్మస్థానంగా చెబుతారు. ఏది నిజమనేది ఖచ్చితంగా తెలియదు. కానీ శ్రీ గురు దత్తాత్రేయ చరిత్ర ఆధారంగా శ్రీ గురు దత్తాత్రేయుడు కాశీలోని గంగలో స్నానం చేసి, కొల్హాపూర్లో భిక్ష స్వీకరించి, మాహూర్లో నిద్రించేవాడట. ఇప్పటికీ ప్రతిరోజు దత్తుడు ఇక్కడికి వచ్చి నిద్ర చేస్తాడని భక్తుల విశ్వాసం. ఇదే దత్త శిఖరంపై ఉన్న దత్తాత్రేయుని ఆలయం. రండి లోపలికి వెళ్దాం. మనం ఇలా లోపలికి రాగానే ఎదురుగా దత్త మందిర్ అని ఎంట్రన్స్ ఉంది కదా, ఆ లోపలే ఆలయం ఉంటుంది. కాకపోతే లోపల వీడియో తీయకూడదు. అక్కడి నుంచి కుడివైపు ప్రధాన ఆలయం ఉంటుంది. ఆయన జన్మించిన ప్రదేశం లేదా ప్రతిరోజు తాను నిద్రించే ప్రదేశంలో ఒక శివలింగం ఉంటుంది. ఆ శివలింగాన్ని మనం దర్శించుకుంటాం. మనం దర్శనం చేసుకొని బయటికి వస్తే ఈ ఆలయం చుట్టూ మహాపురుషుల సమాధులుంటాయి. ఇది ఆలయం యొక్క అవుట్ సైడ్ వ్యూ. రండి ఇప్పుడు మనం అనసూయామాత శిఖరం సందర్శిద్దాం. దత్త శిఖరం నుంచి అనసూయామాత శిఖరం 2 కిలోమీటర్లు ఉంటుంది. ఇదే అనసూయామాత శిఖరం. శిఖరం పైన అత్రి మహాముని అనసూయామాత యొక్క ఆశ్రమం ఉండేదని చెబుతారు. అనసూయాదేవి త్రిమూర్తులను చిన్నపిల్లలు చేసి అన్నం తినిపించింది అని చెప్పాను కదా, అది ఈ శిఖరం పైన జరిగిందని ఇక్కడ వారు చెబుతారు. కానీ ఉత్తరప్రదేశ్లోని చిత్రకూట్లో ఉన్న అత్రి అనసూయ ఆశ్రమంలో జరిగినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఆ చిత్రకూట్లోనే సీతారాములు వనవాసం చేశారు. మన ఛానల్లో ఉత్తరప్రదేశ్ ప్లేలిస్ట్లో చిత్రకూట్ వీడియో చూడండి. అది జరిగిన కొంతకాలానికి వాళ్ళు ఇక్కడికి వచ్చి ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని ఉండొచ్చు అని కొంతమంది చెబుతున్నారు. ఇక్కడ నుంచి మనం పైకి వెళ్ళడానికి మరో 200 మెట్లు ఎక్కాలి. నేను ఈ శిఖరం పైకి వెళ్ళటం లేదు. పైకి వెళ్తే అనసూయామాత అత్రి మహాముని ఆశ్రమం ఉంటుంది, దర్శించుకోండి. రండి ఇప్పుడు మనం ఏకవీర శక్తిపీఠం సందర్శిద్దాం. రేణుకామాత శిఖరం, దత్తాత్రేయ శిఖరం, అనసూయామాత శిఖరం ఒకే మార్గంలో ఉంటాయి. ఏకవీర శక్తిపీఠం మరో మార్గంలో ఉంటుంది. వచ్చిన మార్గంలో మనం తిరిగి మెయిన్ రోడ్ దగ్గరకు వెళ్ళి అక్కడి నుంచి 12 కిలోమీటర్లు ప్రయాణించాలి. ఈ ఎంట్రన్స్ నుంచి మనం కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళితే ఏకవీరాదేవి ఆలయం ఉంటుంది. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, రేణుకాదేవి ఏకవీరాదేవి ఆలయ విషయంలో కొంత సందిగ్ధత ఉంది. రేణుకాదేవి ఏకవీరాదేవి ఒక్కరే అని కొంతమంది, కాదు వేరు అని ఇంకొంతమంది వాదిస్తారు. అష్టాదశ శక్తిపీఠాల శ్లోకంలో మాహూర్యే ఏకవీరిక అని ఉంటుంది, రేణుక అని ఉండదు. ఆ శిఖరంపై రేణుకామాత శిరస్సు పడింది. అది రేణుకామాత ఆలయం. ఇది అసలైన శక్తిపీఠం అని కొంతమంది చెబుతారు. లేదు, ఆ శిఖరంపై ఉన్నదే అసలైన శక్తిపీఠం. ఇక్కడ నది ఒడ్డున రేణుకామాత కర్దమ మహాముని ఆశ్రమం ఉండేదని ఇంకొంతమంది చెబుతారు. ఏది ఏమైనా 2 ప్రధాన ఆలయాలే. చాలా మంది రేణుకామాత ఆలయం దర్శించుకొని వెళ్ళిపోతుంటారు. మాహూర్ వచ్చినప్పుడు ఏకవీరిక ఆలయం కూడా దర్శించుకోండి. 2 ఆలయాలు దర్శించుకోవడం వల్ల మనం అష్టాదశ శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠం దర్శించామా లేదా అనే కన్ఫ్యూజన్ ఉండదు. ఇదే ఏకవీరాదేవి ఆలయం. ఈ ఆలయం పక్కనే నది ప్రవహిస్తూ ఉంది.
ఏకవీర శక్తిపీఠం దర్శించుకోండి. ఈ ప్రదేశంలో కూడా అమ్మవారి పూర్తి రూపం ఉండదు, కేవలం తల మాత్రమే ఉంటుంది. ఇంతటితో మన మాహూర్ సందర్శన సంపూర్ణమైంది. ఈ 4 ఆలయాలు దర్శించి తిరిగి నేను నా హోటల్ చేరుకోవడానికి 3:30 గంటల సమయం పట్టింది. నేను ఎర్లీ మార్నింగ్ వెళ్ళాను కాబట్టి క్రౌడ్ తక్కువగా ఉంది, త్వరగా దర్శనమైంది. అదే మీరు లేటుగా వెళ్తే క్యూ లైన్ ఎక్కువగా ఉంటుంది, ఇంకా కొంచెం టైం పట్టొచ్చు, అంటే ఇంచుమించుగా 5 గంటల సమయం పట్టొచ్చు. బడ్జెట్ డీటెయిల్స్ క్లియర్గా డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. రిటర్న్ సేమ్. కీన్వాత్ నుంచి మనకి ట్రైన్స్ లభిస్తాయి. మాహూర్ నుంచి కీన్వాత్ 48 కిలోమీటర్లు ఉంటుంది. రెగ్యులర్గా బస్సెస్ లభిస్తాయి. ఆ ట్రైన్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. అదేవిధంగా నాందేడ్ నుంచి కూడా ట్రైన్స్ లభిస్తాయి. మాహూర్ నుంచి నాందేడ్ 127 కిలోమీటర్లు ఉంటుంది. ఆ ట్రైన్ డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.